ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసు క్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుకుందాం. నేను చేసిన పనులన్నీ వాటి కొరకైనా నేను ప్రయాసపడిన ప్రయాసంతయు నేను నిదానించి వివేచించగా అవన్నీ వ్యర్థంగాను ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగా కనబడెను. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ భూమి మీద మనం బ్రతకడానికి ఎన్నో పాట్లు పడతాం. మనకిష్టమున్నా లేకున్నా బ్రతకాలి కాబట్టి ఎవరికి తోచిన పని వాళ్ళు చేసుకుంటూ 4 రాళ్ళు వెనకాల వేసుకోవాలనే ప్రయత్నంలో ఉంటాం. అందరూ బ్రతకడానికి పడే పాటలులో నిమగ్నమై జీవితం గురించి, దాని పరమార్థం గురించి నిదానించి వివేచించే ఆలోచించే ప్రయత్నం చేయకపోవడం వల్లనే జీవిత పరమార్థాన్ని తెలుసుకోలేక పుట్టుకకు చావుకు మధ్య ఉన్న జీవితాన్ని ఎలా నడిపించుకోవాలో తెలియక అష్ట కష్టాలు పడుతుంటాం. ఈ కష్టాలకు కారణం మనిషే. ఏదెను తోటలో దేవుని ఆజ్ఞను పాటించక పొందిన శాప ఫలితమే మనకి పాటలు. దేవుడు శపించాడు కాబట్టి జీవితాంతం భరించాల్సిందే. అయితే మనం పడే ఈ పాటలకి విడుదల మాత్రం దేవుని దగ్గర దొరుకుతుంది. ఈ భూమి మీద బ్రతికిన వాళ్ళలో సొలొమోను కంటే ధనవంతుడు, జ్ఞానం కలిగిన వారు ఎవరు లేరు. ఆయన తన అనుభవంతో జీవితాన్ని కాచి వడబోసి కొన్ని విషయాలు రాశాడు మన కోసం. ఆయన చాలా ధనవంతుడుగా ఉండి ఇల్లు, పొలాలు, వెండి, బంగారాలు ఇంకా ఎన్నో సంపాదించాడు. ప్రతి ఒక్కరు చేసే పని ఇదే కదా, అన్నీ సమకూర్చుకోవడం, వారి కన్నులు ఆశించింది సంపాదించుకోవడం, వారి హృదయాన్ని సంతోషపెట్టడం జీవితంగా భావిస్తుంటాం. ఎంతో గొప్ప వైభవాన్ని అనుభవించిన సొలొమోను తాను జీవించిన జీవితాన్ని బట్టి సంతోషం లేదని ప్రసంగి గ్రంథంలో రాశారు. గొప్పగా బ్రతకాలని అందరూ కోరుకుంటారు. గొప్పగా బ్రతకడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసి అష్ట కష్టాలు పడుతుంటారు. అయితే గొప్పగా జీవించే జీవితంలో ఎలాంటి సంతోషం లేదని సొలొమోను ఎందుకు చెప్పారు? ఆయన అనుభవాలు ఏమిటో ఎవరికి తెలుసుకునే ప్రయత్నం చేయటం లేదు. ఒక్కొక్కసారి మనం చేసిన పనుల గురించి ఆలోచిస్తే నేను అలా చేయవలసి ఉండింది కాదు అని బాధపడతాం. దేవునితో లేని మనుషులు చేసే పనులు వ్యర్థమవుతాయి. వ్యర్థమైన వాటి కోసం ప్రయాసపడడం కంటే దేవుడిచ్చిన వాటితో తృప్తి పడటం జీవితార్థం. దేవునితో ఉండి జీవిద్దాం. అటు బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. నేర్చుకున్న లేఖన సత్యాన్ని బట్టి మా జీవితంలో మేము కలిగిన వాటితో తృప్తి కలిగి ఉండే జీవితాన్ని మీరు మాకు ఇవ్వండి. మేము మీరు లేకుండా ఎన్ని సంపాదించుకున్న అది వ్యర్థమే. మిమ్మల్ని కలిగిన వారిగా మాకు కలిగిన వాటితో తృప్తి కలిగి ఉండే హృదయాలు మీరు మాకు ఇవ్వండి. మీ పిల్లలను దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. చిన్న బిడ్డలు, యవనస్తులు చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగ ప్రయత్నాలు, విజయాలు ఇవ్వండి. ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువులను దీవించండి. ప్రియుడా, మీకు వందనాలు. వివాహాలు కాని వారికి అవ్వటానికి, గర్భఫలములు లేకున్న వారికి ఇమ్మని, గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని,
ప్రసూతి అయిన పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, మీ పిల్లల అవసరతలు, సమస్యలు, బలహీనతలు, రుణాలు మీరు తీర్చమని, మీ పిల్లల్ని మీరు దీవించమని, మీరు సిద్ధపరిచిన పరలోక భూ సంబంధమైన దీవెనలు ఇమ్మని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.